అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని క్వారీలన్నీ తెరిచి అందరికి ఇసుక అందుబాటులోకి తేవాలి క్వారీలన్నీ తెరిచి ఇసుక అందుబాటులోకి అందరికి తేవాలి వెంటనే కల్పించాలి భవన నిర్మాణ కార్మికుల పనులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయాలి ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి కల్పించాలి భవన నిర్మాణ కార్మికుల పనులను వెంటనే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్లుగా ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎంగా ఈ రోజున ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇసుక ఈ రోజున ఎంత అవసరం అనేది మనం గమనిస్తున్నాం. ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఈ రోజున ఇసుక ద్వారా జరిగే పనుల మీద ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు, పరోక్షంగా ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. ఈ 30 లక్షల మందికి ఈ రోజున ఉపాధి లేక పస్తులు ఉండాల్సినటువంటి స్థితి వచ్చింది. అంతేకాదు ఇవాళ ప్రతి మనిషి చనిపోయే లోపల ఏదో ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటారు. మరి ఆ రకంగా ఇళ్ళు నిర్మించుకోవాలనుకునేటటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు ఇసుక లేకపోవడంతో ఈ రోజున ఇళ్ళు నిర్మించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఆ రకంగా ఇసుక అత్యంత అవసరంగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా అందరికీ అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు అవుతుంది. మరి 100 రోజుల్లో తను ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈ రోజు కూడా ఉచితంగా ఇసుక అందుబాటులోకి రాలేదు. అంతకుముందు ఇసుక ఎంత ధర పెట్టి కొనుక్కోవాల్సి వచ్చిందో ఈ రోజును కూడా అంతే ధరతో ఇసుకను కొనుక్కోవాల్సి వస్తుంది. అట్లానే క్వారీలన్నీ కూడా మూతబడి ఉండటంతో ఇసుక ఈ రోజున అందుబాటులో లేదు. ఇసుక పెద్ద అవినీతిమయంగా మారినటువంటి సంగతి మనం చూసాం. ఇవాళ గనుల వెంకటరెడ్డి ఇవాళ ఏసీబీ విచారణలో చెబుతున్నటువంటి విషయాల్ని గమనిస్తే ఇసుక అనేది రాజకీయ నాయకులకి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి, అధికారులకి అవినీతికి ఒక పెద్ద మార్గంగా గత 5 ఏళ్ల కాలంలో నడిచింది. మరి కొత్త ప్రభుత్వం తను ఇచ్చిన హామీనైనా అమలు చేసి అందరికీ ఉచితంగా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను సిపిఎంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే హామీకి అనుగుణంగా ఉచిత ఇసుకను అందుబాటులోకి తేవాలని చెప్పేసి కోరుతున్నాం.